నమస్కారం అండి. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. తరచుగా చాలామందిని చూస్తుంటాం, భుజం నొప్పి అని బాధపడుతూ ఉంటారు. ఈ భుజం నొప్పి ఏ వయసు వారికైనా అనేక కారణాల వల్ల వస్తుంది. యూజువల్గా 20 నుంచి 40 వరకు చూసుకున్నాం అనుకోండి, భుజం నొప్పి ఆటలాడేటప్పుడు వస్తుంది, లేకపోతే ఏదైనా బరువు ఎత్తినప్పుడు, చెయ్యి మెలిపడినప్పుడు. తరచుగా చూస్తే డాగ్ని తీసుకెళ్ళటం, ఆ డాగ్ లీష్ గట్టిగా లాగేసింది అని భుజం మీద పడింది అంటాం. చాలామంది పడిపోయే అవకాశాలు, ఫ్రాక్చర్లు అయిన రోజులు కూడా ఉన్నాయి. కొంతమందికి ఈ చిన్న చిన్న దెబ్బలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి, అది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ బస్సులో చేసినప్పుడు సడన్ బ్రేక్ కొట్టినప్పుడు చెయ్యి మెలిపడింది, తరచుగా మనం చెయ్యం, మళ్ళీ చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఎక్కడో ఇబ్బంది పడుతుందని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా జరిగి క్రమంగా అది దీర్ఘకాలికంగా క్రానిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ షోల్డర్ నొప్పిని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కుడి చేయి లేకపోతే ఎడం చేయి ఉంది, ఎడం చేయి లేకపోతే కుడి చేయి ఉంది అని వేరే చేయి వాడటం. పైకెత్తి చేసే పనులు రోజువారీలో చాలా వరకు అరుదుగా జరుగుతాయి కాబట్టి అది కూడా చేస్తూ ఉంటారు. ఇది ఎక్కువైన కొద్దీ చాలామంది బాధపడే లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఇబ్బంది పడతారు, నొప్పి అంటారు ఒక యాంగిల్లో, కొన్ని మూమెంట్స్ ఆగిపోతూ ఉంటాయి. ఫస్ట్ ఆగిపోయే మూమెంట్ వెనక్కి చెయ్యి వెళ్ళట్లేదు అన్నది ఫస్ట్. తర్వాత రెండోది చాలా ఇబ్బంది పడేది ఏంటంటే, ఆ భుజం మీద పడుకోవడం అవుతుంది. పడుకుంటే నొప్పి వస్తుంది, పక్క తిరిగి పడుకోవడం అలవాటు చేసుకోవడం. తర్వాత పైకెత్తి చేసే పనులు చేయలేకపోవడం వల్ల కామన్గా టీషర్ట్ వేసుకున్నప్పుడు ఇబ్బంది తెలియటం, లేకపోతే లేడీస్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు చెయ్యి ఎత్తి చేసుకోవాలి అన్నప్పుడు ఇబ్బంది తెలియటం, ఎక్కువగా లేడీస్కి తల దువ్వుకోవడం, రోజువారీ పనుల్లో ఇబ్బంది పడటం. ఈ పనుల్లో ఇబ్బంది పడుతున్నప్పుడు మీ భుజం నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చాలామంది భుజం నొప్పి లోపల కండరాలు పనిచేయనప్పుడు వేరే కండరాలతో వాడుకుంటూ ఉంటారు. లైక్ భుజం ఇలా వెళ్ళాల్సింది ఇలా ఎత్తుతూ ఉంటారు. ఇలా ఎత్తడం వల్ల మెడ కండరాలు పట్టేసి చాలామంది మెడ నొప్పి అని, సర్వైకల్ స్పాండిలోసిస్ అని అనుకుంటూ ఉంటారు. కానీ భుజం నొప్పి అని చాలామంది పరీక్ష చేసే వరకు తెలియదు. దీనివల్ల అశ్రద్ధ చేయడం, ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ కాలం భుజం నొప్పి ఇబ్బంది పెడుతుంది అన్నప్పుడు మాత్రం వెంటనే చూపించుకోవడం మంచిది. ఎందుకంటే దీన్ని నెగ్లెక్ట్ చేసే కొద్దీ దాని ట్రీట్మెంట్ కూడా నెగ్లెక్ట్ అవుతుంది, దాని ఫలితం కూడా తగ్గిపోతూ ఉంటుంది. కొంతమందికి షుగర్ వల్ల ఫ్రోజన్ షోల్డర్ రావచ్చు. ఖచ్చితంగా ఫ్రోజన్ షోల్డర్, షుగర్ ఎన్ని సంవత్సరాల తర్వాత ఉండనివ్వండి, నార్మల్ అవనివ్వండి, ఈ ఫ్రోజన్ షోల్డర్ వస్తూ ఉంటుంది. ఇది క్రమేపీ కాలంతో తగ్గిపోతూ ఉంటుంది. కొంతమందికి పెరిగే అవకాశం కూడా ఉంది. ఎవరికి పెరుగుతుంది, ఎవరికి తగ్గిపోతుంది అన్నది చెప్పడం కష్టం. మీరు ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిర్ధారించుకొని, ఇది మెడిసిన్స్ తోటి పోతుందా, లేకపోతే ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజులు కొన్ని చేయాలా, ఇంకా నెగ్లెక్ట్ చేస్తే ఆపరేషన్ వరకు దారితీసే అవకాశం ఉన్నదా, అలాంటివి తెలుసుకోవడం ముఖ్యం. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఏ భుజం నొప్పి అన్నా ముందే తెలుసుకొని మనం ప్రయత్నం అంటే ఏ వైద్యంతో తొందరగా మెరుగవుతుంది, ఎంతకాలం వదిలేస్తే ఏం నష్టం అవుతుంది అని తెలుసుకోవడం మంచిదండి.